హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో బెట్టింగ్ యాప్స్ గురించి పెద్ద చర్చ జరుగుతుంది. సో చాలా మందిని అరెస్ట్ చేస్తున్నారు. కొంతమందిని అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొంతమంది మీద రీసెంట్గా ఎఫ్ఐఆర్లు ఫైల్ అయ్యాయి. సో ఇప్పటి వరకు ఓన్లీ జెంట్స్ని మాత్రమే అరెస్ట్ చేస్తారా, కనీసం కంప్లైంట్లు రేస్ చేస్తారా, వాళ్ళకి అగేనెస్ట్గా లేడీస్ చేశారు కదా, మరి వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటంటే సో లేడీస్ని కూడా ఇన్వాల్వ్ చేశారు, ఇన్ఫ్లుయెన్సర్ని. సో ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో, సో దాని తర్వాత చాలా మంది మాట్లాడింది. సో ఒకవేళ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన తర్వాత మరి పాలిటిక్స్లోకి వెళ్తే వాళ్ళని అరెస్ట్ చేయరా, వాళ్ళ మీద కంప్లైంట్ రైజ్ చేయరా అంటే సో వాళ్ళ మీద కూడా కంప్లైంట్ రైజ్ అయ్యాయి. సో యాంకర్ శ్యామల, సో షీఈ్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఫర్ వైఎస్ఆర్సీపీ. సో ఆమె మీద కూడా కంప్లైంట్ రైజ్ అయింది. సో కాబట్టి జెంట్స్ని, తర్వాత లేడీస్ని, తర్వాత పొలిటికల్ టచ్ ఉన్న లేడీస్ని కూడా సో వాళ్ళ మీద కూడా కంప్లైంట్స్ అనేవి రైజ్ అయ్యాయి. సో ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే సో ఈ సినిమాలు చూసి చాలా మంది చెడిపోతుంటారు కాబట్టి పీడిత పాలిత వర్గాలని మాత్రమే అణిచివేతకి గురవుతున్నారు, సంపన్నులని అరెస్ట్ చేయరా, వాళ్ళకు శిక్షలు ఉండవా అనే సినిమాల్లో మనం చూసింది ఏదైతే ఉందో సో దాన్ని బేస్ చేసుకొని ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏనా, ఆ సినిమా వాళ్ళని అరెస్ట్ చేయరా, పెద్ద పెద్ద వాళ్ళు ప్రమోట్ చేశారు వాళ్ళని అరెస్ట్ చేయరా, క్రికెటర్స్ని ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళని అరెస్ట్ చేయరా అని చాలా మంది మాట్లాడుతుంటారు. సో కొంతవరకు మేబీ సెన్సిబుల్ ఆర్గ్యుమెంట్ ఉంటుందేమో కానీ సో వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనే క్వశ్చన్ ఓకే. కానీ ప్రాక్టికల్గా సో వీళ్ళని అరెస్ట్ చేయొద్దు, వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళని అరెస్ట్ చేయండి అని మాట్లాడే కొంతమంది ఉంటారు. ఇది కొంచెం బేస్లెస్, సెన్స్లెస్ ఆర్గ్యుమెంట్. కొంచెం సెన్సిబుల్గానే ఉండాలి. సపోజ్ ఇప్పుడు బ్యాంకుల్ని డబ్బులు ఎగ్గొట్టేసి విజయ్ మాల్యా అనే వ్యక్తి వేరే కంట్రీకి వెళ్ళిపోయాడు. బ్యాంకు దొంగతనాలు జరుగుతుంటాయి. సో వాళ్ళు ముందు విజయ్ మాల్యాని పట్టుకోండి, తర్వాత మమ్మల్ని అరెస్ట్ చేయండి అని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు అరెస్ట్ చేయకుండా విజయ్ మాల్యా కోసం వెళ్తారా? వెళ్ళరు కదా. ఎవడు దొరికితే, ఎవడు తప్పు చేస్తే ముందు ఆ నేస్తుంటాడు. ఆడు దొరికాడు అనుకో అని కూడా వేస్తారు. సో ఇప్పుడు సినిమా వాళ్ళు అవ్వచ్చు, లేకుంటే తర్వాత క్రికెటర్స్ అవ్వచ్చు. సో వాళ్ళకి కూడా ఉంటుంది పొయ్యొద్ది. ఆల్రెడీ సినిమా వాళ్ళ బెట్టింగ్స్ మహారాజా యాప్ అనే బెట్టింగ్ దానికి ఏదైతే ఉందో సో దాని మీద ఆల్రెడీ ఈడీ సమన్లు వెళ్ళాయి, తమన్నాకి కానీ కాజల్కి కానీ. సో వాళ్ళు ఆల్రెడీ ఈడీ విచారణకి వాళ్ళు వెళ్ళారా లేదా అనేది తెలియదు కానీ సో వాళ్ళు కూడా వాళ్ళ మీద కూడా కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి ఆల్రెడీ. సో ఎక్కడ ఎవరిని వదలట్లేదు. సో దయచేసి ఇలాంటి ఒక చెత్త ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం పక్కకు పెట్టండి అబ్బా. తప్పు ఎవరు చేసినా తప్పే, ఓకే. అండ్ ఈ సోకాల్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు కొంతమంది నిబ్బీలు కూడా ఉంటారు. సో కొన్ని పేజెస్ వాళ్ళని మేబీ పెట్టినట్లేరు వాళ్ళ పేర్లు. సో ఆ 12 మంది పేర్లు వచ్చాయి. ఆ 12 మంది పేర్లలో నేను అనుకుంటున్న ఈ నిబ్బీల పేర్లు లేవు. సో మేబీ వీళ్ళ పేర్లు కూడా ఇంక్లూడ్ అవుతాయేమో. ఫస్ట్ వీళ్ళని కూడా వేయాలి ఎందుకు వీళ్ళకి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి నా అన్వేషణ. సో నా అన్వేషణ అనే వ్యక్తి సడన్గా శుద్ధపూస అయిపోయాడా అంటే సో అతను ఏంటంటే ఇప్పటి వరకు మేబీ బూతులు మాట్లాడుండొచ్చు, వేరే వాళ్ళ తల్లిదండ్రులను గౌరవించకుండా గలీజ్గా మాట్లాడుండొచ్చు, వేరే వాళ్ళ భార్యల గురించి కూడా తప్పుగా మాట్లాడుండొచ్చు, కనీసం మనిషి అనే మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా చాలా ఘోరంగా మాట్లాడాడు. బట్ అతను ఏంటంటే సో చిక్కడు దొరకడు సినిమాలో లెక్క అతను ఎప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు. సో ఇప్పుడు యుద్ధం జరుగుతుంది బెట్టింగ్ యాప్స్ మీద. సో ఎవరు మంచివాడు, ఎవరు చెడ్డవాడు, సంఘానికి ఎవరు పనికొస్తారు, ఎవరికి పనికిరారు, సో వాళ్ళ మొరాలిటీ ఏంటి, వాళ్ళు మాట్లాడే విధానం ఏంటి అనే దాని మీద చర్చలు జరగట్లేదు కదా. రైట్ నౌ అందరూ డిస్కస్ చేసేది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ గురించి. సో దీంట్లో అతను నాన్ వేషన్ అనే వ్యక్తి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు. సో కాబట్టి హీస్ నాట్ ఎ కల్ప్రిట్. అండ్ అతనికి అన్ని హక్కులు ఉన్నాయి ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ గురించి వాయిస్ రేస్ చేయడానికి. నేను అలా వాయిస్ రేస్ చేస్తున్నానో అతనికి ఆ ఛాన్స్ ఉంది. ఎందుకు నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు, జనరల్గా చెప్తున్నా, కంగారు అంటే మనకు అంత సీన్ లేదు కానీ చెప్తున్నా. సో అతనికి అంత సీన్ కూడా అతను రేస్ చేయలేదు కాబట్టి హీ హ్యావ్ ఆల్ రైట్స్ టు టాక్ అగైనెస్ట్ హూ ఆర్ సపోర్టింగ్, హూ ఆర్ ప్రమోటింగ్ బెట్టింగ్ యాప్స్. వాళ్ళ గురించి మాట్లాడే రైట్స్ ఉన్నాయి. అతను సెలెక్టివ్గా చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు అతను హర్ష సాయి గురించి మాట్లాడుతున్నాడా, లేకుంటే ఇంకొక పలానా ఎక్స్ గురించి మాట్లాడుతున్నా, వై గురించి మాట్లాడుతున్నా, డజంట్ మ్యాటర్. నేనేమంటానంటే మా ఊర్లో ఒక కార్పొరేటర్ ఉన్నాడు. సపోజ్ ఆడేదైనా ఒక అమ్మాయి విషయంలోనో లేదా ఒక లంచం తీసుకోనో ఇంకోటి చేసి వాడు చేస్తుంటాడు. మీడియాకి తెలిసినా కానీ లోకల్ మీడియా చూపిస్తుంది. ఇప్పుడు నేషనల్ మీడియా కానీ లేకుంటే సోకాల్డ్ మీడియా ఛానల్స్ అయితే ఉన్నాయో అవేవి చూపించావు కదా. బట్ అదే ఒక పొలిటీషియన్
ఒక మంచి ఫేమస్ లీడరో లేకపోతే ఒక ఎంపీయో ఒక ఎమ్మెల్యేనో లేక ఒక మినిస్టరో తప్పు చేస్తే లోకల్ మీడియా నుంచి నేషనల్ మీడియా వరకు ఒక ర్యాంప్ ఆడుద్దా లేదా? సో ఎవరి గురించి మాట్లాడితే హైలైట్ అయిద్దో, సో ఎవరి గురించి మనం చెప్తే జనాల్లో ఒక అవేర్నెస్ వస్తుందో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు నా అన్వేషణ అని మనం ఎందుకు అనుకోకూడదు? లాజికే కదా, ఎందుకు అనుకోకూడదు? మళ్ళీ చెప్తున్నాను, అతను మాట్లాడే మాటలు ఇప్పటికీ నేను 1% కూడా సపోర్ట్ చేయట్లేదు. బికాస్ ఆఫ్ అతను గలీజ్గా మాట్లాడతాడు. బట్ అతను ఇతన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? బయాస్ అని యాదవ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? హర్ష సాయిని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? బెట్టింగ్ ప్రమోట్ చేసిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వీళ్ళిద్దరిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే దే హ్యావ్ మోర్ ఫాలోవర్స్. సో వాళ్ళని టార్గెట్ చేస్తే అతనికి ఫాలోవర్స్ ఉన్నారు, వీళ్ళకి ఫాలోవర్స్ ఉన్నారు. సో అతను వీళ్ళని టార్గెట్ చేసి అట్లీస్ట్ చెప్తే సో ఎంతో కొంతమందికి ఓకే ఇలా పోలీస్ వాళ్ళు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళని పట్టుకుంటున్నారు, సో మనం మేబీ మన దగ్గరకు కూడా రావచ్చేమో, ఎందుకు మనం అనవసరంగా ఆడటం. అట్లీస్ట్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా యూట్యూబ్ చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, తల్లిదండ్రులు యూట్యూబ్ చూసిన వాళ్ళకి కొంత ఒక అవేర్నెస్ వస్తుంది ఇతను మాట్లాడే మాటలు. కాకపోతే ఇతను ఉన్న బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే ఆ బూతులు మాట్లాడకుండా మాట్లాడితే ఆ తల్లిదండ్రులు కూడా చూస్తారు. ఇతను బూతులు మాట్లాడుతూ చూస్తే సో మేబీ నాలాంటి కుర్రాళ్ళు అవ్వచ్చు, లేకపోతే కొంతమంది అమ్మాయిలు సర్టన్ ఏజ్ పీపుల్ మాత్రమే చూస్తారు. అదర్ దాన్ దట్ పీపుల్ చూసే అవకాశం ఉంది. తల్లిదండ్రులు కూడా చూడాలి. సో వాళ్ళ పిల్లలు బెట్టింగ్ యాప్స్లోకి ఇన్వాల్వ్ అవ్వకుండా ఆ తల్లిదండ్రులు జాగ్రత్తగా తీసుకోవాలి అని ఏ మూలైనా కొంచెం ఆ థాట్ ఉన్న ఈ నా అన్వేషణ అనే వ్యక్తి అప్రోచ్ అయ్యే విధానం వేరే ఉంటుంది. బట్ ఇది ఏంటంటే ఏదో యూత్ని అట్రాక్ట్ చేస్తూ కొంచెం ఆ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతూ ఆ కస్ వర్డ్స్ మాట్లాడుతూ అట్రాక్ట్ చేస్తూ ఎంగేజ్ చేస్తూ ఆ వీడియో మాట్లాడటం వల్ల సో అది కొంతమంది మేబీ అతని ఛానల్స్లో ఉన్న ఎవరైతే కుర్రాళ్ళు వాళ్ళు ఉంటారో సర్టన్ ఏజ్ వరకు మాత్రమే పరిమితం అవుతుంది. సో దాన్ని దాటి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి రీచ్ అవ్వట్లేదు. సో ఇది మైనస్. సో అతను అది చూసుకుంటే చాలా బాగుంటుంది. అతను చూసుకోకపోతే సో అతను దేని మీద అయితే పోరాడుతున్నాడో అది డైల్యూట్ అయిపోతుంది. సో చాలా మంది ఏదైతే అంటున్నారో సో అతను కాంపిటేటర్స్ మీద మాత్రమే అతను ఫోకస్ పెడతాడు, సో మిగిలిన వాళ్ళ మీద ఫోకస్ పెట్టాడు అని ఏదైతే ఉంటుందో ఆ నిందే నిజమయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ హర్ష సాయి ఒక వీడియోలో కొన్ని మాటలు చెప్పాడు. సో నా దగ్గరకు వచ్చే వాళ్ళు నేను ఎక్కువగా ప్రమోట్ చేస్తాను కాబట్టి సో నాకు వచ్చే అమౌంట్ నేను తీసుకొని చేస్తాను. అదే ఇప్పుడు నాకు వాళ్ళు ఇచ్చే అమౌంట్ వేరే చిన్న యూట్యూబర్లకు అయితే ఒక 10-20 మందికి ఇవ్వచ్చు. సో వాళ్ళకి 1 lakh 2 lakhs ఫాలోవర్స్ ఉన్నా కూడా అంటే అది చాలా మందికి వెళ్ళుద్ది. బట్ నేను వాళ్ళ దగ్గర నుంచి ఒకటే అమౌంట్ తీసుకొని నేను ఏదో నా వీడియోలో ఏదో ఒక 10 seconds 15 seconds నేను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్టు కాకుండా ఏదో ఆ వీడియోలో భాగంగా చేస్తున్నానని చెప్పి అతను ఏదైతే చెప్పాడో సో మేబీ అది కొంచెం ఆయన పర్సెప్షన్లో అది చాలా కన్విన్సింగ్గా ఉండొచ్చు ఆయనకి. బట్ అది ఏదైతే ఉందో అతను ఏంటంటే గేమ్ ఆడేది క్లియర్గా ఆడి చూపిస్తున్నాడు. ఇది నేను పరి మ్యాచ్ ఆడుకోండి అని ఒక మాట నార్మల్గా మాట్లాడుతా, ఏంటంటే ఏం సంగతి ఏం చేస్తున్నారు ఆ పరి మ్యాచ్ ఆడండి అని చెప్పట్లే ఆయన. పరి మ్యాచ్ అని చెప్పి ఒక కేక్ కట్ చేయటమో లేకుంటే ఒక పెద్ద పోస్టర్ పెట్టడమో లేకుంటే ఒక మంచి సెటప్ పెట్టడమో ల్యాప్టాప్ పెట్టడమో చూపిస్తున్నాడు గేమ్ ఎలా ఆడాలని. పరి మ్యాచ్ అంటే ఏంటి, దాని లోగో ఏంటి, దాని సింబల్ ఏంటి క్లియర్గా ఆయన చూపెడుతున్నాడు. చూపెడితే మరి చూసి కూడా పరి మ్యాచ్ అంటే బెట్టింగ్ యాప్ అని ఓపెన్ చేయలేని మరీ నిబ్బాగాలు అయితే ఎవరు లేరబ్బా అతని ఫాలోవర్స్లో. మరీ అంత లేకుండా ఉండరు, చూస్తారు, ఓపెన్ చేస్తారు. నార్మల్గా మాటలో పరి మ్యాచ్ అని చెప్పేస్తే మేబీ దాన్ని కన్సిడర్ చేయొచ్చేమో ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. మాటలో నోరుతో అన్నాడు, జస్ట్ అది ఎంతమంది వింటారు, జస్ట్ మాట కదా అని. బట్ నువ్వు లోగోలు కూడా చూపిస్తుంటివే, ల్యాప్టాప్లో చూపిస్తుంటే ఓపెన్ చేసి లైట్గా నువ్వు అక్కడ పెట్టి పరి మ్యాచ్ అని చెప్పి నువ్వు చిన్న గేమ్స్ కూడా ఆడిపిస్తుంటే వాళ్ళ చేత. పరి మ్యాచ్ అని చెప్పి ఒక కేక్ పెట్టి వాళ్ళ కేక్ని కట్ చేపిస్తుంటివి. మరి ఎవరు దాన్ని ఫోకస్ చేయకుండా ఉంటారు? నీ స్క్రిప్ట్లో భాగంగానే అది కరెక్ట్గా ఎక్కడైతే ఎలివేట్ అవుతుందో నీ ఆ ఎమోషన్, కోర్ ఎమోషన్, అక్కడే మీరు పరి మ్యాచ్ అనే దాన్ని పెట్టి మరీ చూపెడుతున్నారు. అండ్ నెక్స్ట్ బయాస్ అన్ని యాదవ్. డేంజరస్, మస్తు డేంజరస్ పర్సన్. ఎందుకంటే జనాలు ఏమంటున్నాడు, ఎవరికో నేను ఐఫోన్స్ నేను గివ్ అవే పెడతాను, సో కొంతమంది 300 పెట్టి రిజిస్టర్ చేసుకుంటారు. సో వాళ్ళు కేవలం ఆ ఐఫోన్ కోసం 300 పెట్టి రిజిస్టర్ చేసుకుంటున్నారు. వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటంటే ఐఫోన్ గివ్ అవే తీసుకోవడం కోసమే. తర్వాత వాళ్ళు ఆడితే ఆడతారు, లేకుంటే లేదని చెప్పి తను చాలా నెగ్లిజెన్సీగా మాట్లాడే విధానం ఏదైతే ఉందో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. అని ఇంకోటి ఏం చెప్పాడంటే, నాకు యూట్యూబ్లో డబ్బులు రావట్లేదు, మరి నేనేం చేస్తాను, సో నేను మరి సంపాదించాలి కదా, సో అందుకని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నానని చెప్తున్నాడు.
గవర్నమెంట్ ఆఫీసర్లు నాకు జీతాలు తక్కువ వస్తున్నాయి, అందుకని నేను లంచాలు తీసుకుంటాను, మరి గవర్నమెంట్ జీతాలు పెంచట్లేదు, సో నాకు తప్పట్లేదు అని చెప్తే అది కరెక్టా? సో అలాగే ఉంది అతను మాట్లాడటం. యూట్యూబ్ ఏమన్నా నువ్వు ఉద్యోగం చేసుకో, నీకు డబ్బులు రాకపోతే నువ్వు ఉద్యోగం చేసుకుంటూ చేసుకో, కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం మంది ఇతనిది అయితే చాలా పనిషబుల్ అఫెన్స్ ఇతను అయితే మాత్రం. సో ఎందుకంటే ఇతను మరీ దాని పేరేంటి టెలిగ్రామ్ ఛానల్లో లింక్ ఓపెన్ చేసి దాంట్లో గేమ్ ఎలా ఆడాలో చూపిస్తూ కంప్లీట్గా అంటే లైక్ చిన్నపిల్లోడికి అక్షరాభ్యాసం చేపిస్తున్నాడు ఇతను, గేమ్స్ ప్రమోట్ చేస్తున్నాడు ఇతను. అందరికంటే ఇతనే ఎక్కువగా చాలా పనిషబుల్ ఇతను. ఎందుకంటే మిగిలిన వాళ్ళు కొంతమంది మేబీ టెలిగ్రామ్లో హూ ఆర్ నాట్ సపోర్టింగ్ ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ అంటే మేబీ కొంతవరకు ఓకే, వాళ్ళని ఏదో ఒక పాయింట్లో కన్సిడర్ చేయొచ్చు, కానీ ఇలా టెలిగ్రామ్లోకి వెళ్ళి మరీ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ కోడ్లు ఇస్తూ వాళ్ళకి గివ్ అవేలు ఇస్తూ చేపిస్తూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ చాలా ప్రమాదం. ఎందుకంటే చాలా మంది వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారు. అబ్బా నాకు తెలిసిన నా ఫ్రెండ్ వాళ్ళు చనిపోయారు అతను అప్పులు బాధ తీసుకోలేక లాస్ట్ ఐపీఎల్ అప్పుడు. ఈ మాట్లాడే వాళ్ళు ఈ చెత్త కొడుకులు మాట్లాడే మాటలు ఏంటంటే వాళ్ళ మీద కంట్రోల్ ఉండాలి కదా, వాళ్ళకి గేమ్ ఆడకూడదని మేము ప్రమోట్ చేస్తాము, వాళ్ళకి ఆడకూడదని బుద్ధి ఉండాలి కదా, వాళ్ళకి కామన్ సెన్స్ ఉండాలి కదా, అన్ని డబ్బులు ఎక్కడి నుంచి లేనప్పుడు వాళ్ళు ఎలా తెచ్చి పెట్టుకుంటున్నారు, సో వాళ్ళు అలా తెచ్చి పెట్టుకోకూడదు కదా, మరి ఎలా తెచ్చి పెట్టుకుంటున్నారు, చూసే వాళ్ళందరూ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు అయినప్పుడు అలాంటి మిడిల్ క్లాస్ వరకు అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నప్పుడు ఇదొక మాఫియా లెక్క తయారై తెచ్చింది. ఎవరైతే ఈ పాన్ కార్డు ఉంటే చాలు నా కొడుకులు వాళ్ళు లోన్ యాప్ల వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. అయ్యా ఈ పిల్లగాళ్ళు ఏంటంటే లోన్ డబ్బులు తీసుకోవడం, మ్యాచ్లు పెట్టడం, ఒకటా రెండా ఎన్ని యాప్లు ఉన్నాయి, 15 యాప్లు ఉన్నాయి. 15 యాప్ల నుంచి ఒక 10,000 6,000 5,000 తీసుకుంటే ఎంత వస్తుంది డబ్బులు? 1,00,000 రూపాయలు కావా? మరి గేమ్లు ఆడరా వాళ్ళు? ఫస్ట్ వాళ్ళు ఆ మనీ ఎవరైతే మనీ యాప్స్ ఉన్నాయో ఆ మనీ యాప్స్ని కూడా ఫస్ట్ బ్యాన్ చేయాలి. ఆ మనీ యాప్సే ఆ మనీ యాప్స్ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాళ్ళు. వీళ్ళిద్దరూ ఒక ఎకో సిస్టమ్ లెక్క పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరిని ఫస్ట్ మూసిపారు నూకితే ఈ బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేస్తూ ఏవైతే లోన్ యాప్స్ ఉన్నాయో వాటిని కూడా బ్యాన్ చేసి పారు నూకాలి. పాన్ కార్డు ఆధార్ కార్డు నీ అడ్రస్ పెడితే లోన్ ఇచ్చేస్తున్నాడు, ఇన్స్టెంట్ లోన్లు వస్తున్నాయి 5,000. వాళ్ళకి సిబిల్ స్కోర్ ఎంత ఉందనేది కూడా అన్నెసరీ లాగా ఉంది నాకు తెలిసి. సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా కూడా దానికి తగ్గట్టు డబ్బులు ఇస్తున్నారు, 5,000 6,000 కూడా. సిబిల్ స్కోర్ బాగుంటే ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు. సిబిల్ స్కోర్ని డెవలప్ చేసుకోవడం కోసం వీళ్ళు లోన్స్ ఇస్తున్నారు అని చెప్పి వీళ్ళు దానికి ఒక లైన్ ఒకటి వీళ్ళు పెట్టుకుంటున్నారు. సో చాలా మంది తప్పుంది, మళ్ళీ చెప్తున్నా, చాలా మంది దీంట్లో ఇన్వాల్వ్ అయినారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. పాలిటీషియన్స్ ఎంతమంది ఇన్వాల్వ్ అయినారు తెలిసి బెట్టింగ్ యాప్స్లో పెద్ద పెద్ద పాలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నెలకి తెలంగాణలో అవ్వచ్చు, ఆంధ్రాలో అవ్వచ్చు, ఇదే పాలిటీషియన్స్కి ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎంతెంత డబ్బులు పోతుంటాయి తెలుసా? ఎవరైతే ఆ మెయిన్ పిల్లర్స్ ఉంటారో వాళ్ళకి ఎంత డబ్బులు వెళ్తాయి తెలుసా? కొన్ని 100 కోట్లు వాళ్ళకి వెళ్తుంటాయి. ఎవరు చూసి చూడట్టున్నారు మొన్నటి వారికి. సో మేబీ ఇంకా ఇప్పటికే కొన్ని 100 మంది చనిపోయినారు. గవర్నమెంట్ ఇప్పటికైనా కూడా ఆ కళ్ళు తెరిచి, సో ఆల్ క్రెడిట్ గోస్ టు సజ్జనార్ సార్. యాక్చువల్లీ కొంచెం ఆ ఇనిషియేటివ్ తీసుకున్నాడు కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు మేబీ ఇనిషియేటివ్ తీసుకున్నా కూడా ఎక్కడ దొంగల గప్చి పాలిటీషియన్స్తో సహా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఒంగొన డిడుకులు ఉన్నారు పాలిటీషియన్స్లో కూడా. వాళ్ళు సైలెంట్ అయినారు, ఎక్కువ మాట్లాడరు ఇప్పుడు వాళ్ళు. లేదు అంటే వాళ్ళు ఆపడానికి మేబీ బెట్టింగ్ యాప్స్ని ఆపలేరు వాళ్ళు. సో ఇప్పుడు ఆల్రెడీ ఎవరికైతే అలవాటు అయిపోయినాయో బెట్టింగ్స్ ఆడటము, సో మేబీ వాళ్ళు ఆడతారు. ఎంతవరకు ఆడతారు అంటే ఆడికి ఎవరైతే చనిపోయాడో వాడికి ఆ సిచ్యువేషన్ రానంత వరకు వాడు ఆడుతూనే ఉంటాడు. ఆడి వరకు వస్తే వాడికి నొప్పి తెలియదు. ముందు అరే వాడు చచ్చిపోయాడు కదా మనం ఎందుకు ఆడటం, ఈ సెన్సెస్ ఉండవట్లా వాళ్ళకి. సెన్సెస్ ఉండకపోవడానికి కూడా కారణం ఏంటంటే ఈరోజు ఒకడు వస్తాడు, అబ్బా నేను ఇంత సంపాదించాను అంటాడు, రేపు ఇంకొక ఇన్ఫ్లుయెన్స్ వస్తాడు, అబ్బా ఇంత సంపాదించాను అంటాడు, రేపు ఇల్లు ఇంకొకటి వస్తాడు, ఇంత సంపాదించాను రా అంటాడు. ఇవే కారణం, వీళ్ళే కారణం. ఇక్కడ నరికేమనుకో మొక్క అక్కడ ఎంతో కొంత ఆగిద్ది. అట్లీస్ట్ కొత్త వాళ్ళకు కన్నా తెలియకుండా ఉంటుంది కదా. మేబీ బెట్టింగ్స్ ఆగకపోవచ్చు నాకు తెలిసి, ఎందుకంటే బ్యాన్ చేయడం పెద్ద విచిత్రం కాదబ్బా. బెట్టింగ్ యాప్స్ని దేశంలో లీగల్ బెట్టింగ్ యాప్స్ ఉంటాయి, అది హైలైట్. అసలు ఇంకా 30% ట్యాక్స్ కట్ చేసుకొని మరి బెట్టింగ్ యాప్స్ డబ్బులు వెనక్కిస్తాయి మనం కానీ గెలిస్తే.
నేనేమంటానంటే అలాంటి బెట్టింగ్ యాప్స్ అట్లీస్ట్ ఎవరైతే పర్సన్స్ లాగిన్ అవుతుంటారో, ఎవరైతే గవర్నమెంట్ అప్రూవ్ చేసిందో ఆ బెట్టింగ్ యాప్స్ కనీసం ఆ పర్సన్స్కి ఇన్సూరెన్స్ అని ఇవ్వండి. ఒక 50 లక్షలు ప్రతి పర్సన్కి. వాళ్ళు చచ్చారనుకో కనీసం ఆ కుటుంబానికన్నా ఉపయోగపడతాయి. ఎవరైతే గవర్నమెంట్ ఆథరైజ్ చేసిందో ఆ గవర్నమెంట్నే క్వశ్చన్ చేస్తున్నాను నేను డైరెక్ట్గా. బుద్ధి జ్ఞానం లేకుండా జస్ట్ ట్యాక్స్ వస్తుంది కదా అని చెప్పి బెట్టింగ్ యాప్స్ని లీగలైజ్ చేశారు కదా గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ ఐఎమ్ క్వశ్చనింగ్ దట్. సో దయచేసి ఎవరైతే లాగిన్ అవుతారో వాళ్ళకి ఆ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేయండి. రేపు పొద్దున వాడు ఆడి చచ్చాడు అనుకో, ఏదో రకంగా చచ్చినా, అంటే బెట్టింగ్ యాప్స్లో మునిగిపోయి చచ్చిపోయినా, లేకుంటే యాక్సిడెంట్ అయి చచ్చిపోయినా, ఎలా చచ్చిపోయినా వాళ్ళ ఇంటికి కనీసం డబ్బులనే వెళ్తాయి కదా. ఆ చదువుకునే కుర్రాలనే కనీసం తప్పించుకుంటారు. ఆ డబ్బులు ఎవరైతే సంపాదిస్తున్నారో, నెల నెల శాలరీలు వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కనీసం వాళ్ళకి రొటేట్ అన్న అవుతుంది, వాళ్ళు ఎలా కూడా ఎస్కేప్ అన్న అవుతారు. చదువుకునే పిల్లకాయల దగ్గర డబ్బులు ఎక్కడ అవుతుంటాయి, తల్లిదండ్రులు ఇళ్లలోంచి దొబ్బేస్తారు, వాళ్ళు ఎందుకో దానికి ఉపయోగం తెచ్చుకుంటారు, వాళ్ళు నాశనం జీవితాలు. ఒక కుటుంబం సర్వనాశనం అయిపోద్ది. అది లీగల్ బెట్టింగ్ అయినా ఇల్లీగల్ బెట్టింగ్ అయినా. ఫైనల్లీ సో కొత్తగా వచ్చి ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉన్నారో, సో చాలామంది ప్యాషన్తో వస్తారు. సో కొంతమంది వాళ్ళ డ్రీమ్స్ని అచీవ్ చేసుకోవడం కోసం వస్తారు. సో దయచేసి ఆ రాంగ్ ట్రాక్లోకి వెళ్ళకండి, ఈజీ మనీ కోసం వెళ్ళకండి. సో ఎవరైతే మీరు ఫాలో అవుతుంటారో వాళ్ళు అస్సలు చూడకండి అబ్బా. ఆర్గనైజ్డ్ క్రైమ్ BNS 311 యాక్ట్ లోపలికి వెళ్తే బయటకు వచ్చి బెయిల్ మీద తిరగడం అనేది అది పాలిటీషియన్స్కి చాలా ప్రౌడ్ ఉంటుందేమో బెయిల్ మీద తిరగడం అనేది. నార్మల్గా మనలాంటి సామాన్యులకి అది చాలా పరువు తక్కువ విషయం బెయిల్ మీద తిరగడం అనేది. గుర్తుపెట్టుకోండి, ఇళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఇళ్ళలో పరువు పోతుంది మన తల్లిదండ్రులది. అది మనం ఎదవలమే, మన కన్నా తల్లిదండ్రులు ఎదవలు కాదు కదా, కనీసం వాళ్ళ మనుషులుగానే బతకనివన్నా. దయచేసి వాళ్ళెవరో ప్రమోట్ చేస్తున్నారు కదా అని చెప్పి మీరు ఆడొద్దు. ఓకే, అది 10 రూపాయలు పెట్టైనా ఆడొద్దు, 100 రూపాయలు పెట్టైనా ఆడొద్దు. ఒక్కసారి బుద్ధి వచ్చిందంటే, ఒక్కసారి పోయాయి డబ్బులు అంటే మూసుకొని ఉండండి. దయచేసి ఆడొద్దు అసలు. ఓకే, జై హింద్.